ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి గ్రామంలో బొప్పాయి సాగు చేసే రైతులకు శుక్రవారం అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొప్పాయి పంటలో అధునాతన సాగు పద్ధతులు, వ్యాధి నివారణ, ఎరువుల వాడకం, నీటి నిర్వహణపై రైతులకు వివరించారు. ఎన్ఎస్ ఉద్యాన కళాశాల ప్రిన్సిపాల్ విశ్రాంతి శాస్త్రవేత్త ఆర్వీఎస్కే రెడ్డి మాట్లాడుతూ బొప్పాయి సకాలంలో యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. బొప్పాయిలో వైరస్ వ్యాధులు, సూక్ష్మ మరియు స్థూల పోషకాల లోపాలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జింకు లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క ఎదుగుదల తగ్గుతుందని, దీన్ని నివారించేందుకు జింక్ సల్ఫేట్ 3 గ్రాములు లీటర్కు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. బోరాన్ లోపం నివారణకు బోరాక్స్ 3 గ్రాములు లీటర్కు వాడాలని, మైక్రో న్యూట్రియంట్స్ మిశ్రమం వాడితే సూక్ష్మ ధాతు లోపాలను తగ్గించవచ్చని వివరించారు. మజాక్ వైరస్ నియంత్రణకు రసం పీల్చే పురుగులను అదనం చేయటం అవసరమని, దీనికోసం పిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ లేదా క్లోరిఫైరిఫాస్ పిచికారీ చేయాలని సూచించారు. వైరస్ సోకిన మొక్కలకు పొలం వెలుపల కాల్చివేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నప్రియ, ఉద్యాన అధికారి రమేష్, ఉద్యాన సహాయకురాలు సుష్మిత రైతులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు బొప్పాయి తోటలో ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ నిర్వహించి రైతులకు ప్రత్యక్ష అనుబంధం కల్పించారు. ఈరోజు రాష్ట్ర ఉద్యాన శాఖ వారిచే ఏర్పాటు చేయబడినటువంటి రైతు శిక్షణ కార్యక్రమంలో బొప్పాయి సాగుపై సూచనలు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇందులో క్షేత్ర సందర్శనలో భాగంగా కొన్ని సమస్యలను గమనించడం జరిగింది. ముఖ్యమైనటువంటిది వైరస్ తెగుళ్ళు, తర్వాత కాండం కుళ్ళు తెగులు, కొన్ని రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా గమనించడం జరిగింది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి వల్ల బొప్పాయిలో వైరస్ తెగుళ్ళు వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇవి తెగులు తగిలినటువంటి మొక్కల నుంచి రసాన్ని పీల్చి ఆరోగ్యకరమైనటువంటి మొక్కల దగ్గరికి వెళ్ళి రసం పీల్చడం వల్ల ఈ తెగులు మనకు వ్యాప్తి చెందుతుంది. బొప్పాయిలో 4 రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి మొజాయిక్ వైరస్ తెగులు, తర్వాత లీఫ్ కర్ల్ వైరస్, అదేవిధంగా రింగ్ స్పాట్ వైరస్, ఇలాగా 4-5 ఈ వైరస్ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని రసం పీల్చే పురుగుల వల్ల వ్యాపిస్తాయి. కాబట్టి తొలి దశ నుంచి కూడా ఈ రసం పీల్చే పురుగులను మనము కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. వైరస్ గమనించిన వెంటనే రైతు సోదరులు ఆ మొక్కలను వేళ్లతో సహా పీకి వాటిని నాశనం చేయాలి, తోటలో ఉండకుండా. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల నివారణకు అంతర్వాహికంగా పనిచేసేటువంటి క్రిమినాశన మందులైనటువంటి డైమిథియేట్, తర్వాత ఫిప్రోనిల్, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుల్ని సిఫారసు చేసినటువంటి మోతాదులో జిగురు కలిపి లేత ఆకుల మీద పిచికారీ చేసినట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగులను నివారించుకునే దానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఈ పోషక పదార్థాల్లో కూడా ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటు సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి పంట కాలంలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు వేసిన తర్వాత వారం రోజులకి లేత ఆకుల మీద పిచికారీ చేసినట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలని కూడా మనం నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకు ఈ బోరాను, తర్వాత ఐరన్, ఈ లోపాలు గమనించడం కూడా జరిగింది. వీటిని నివారించుకోవాలి, లేదంటే దిగుబడి మీద ప్రభావాన్ని చూపించేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బోరాన్ లోపం వల్ల కాయ పగుళ్ళు కానీ, లేకపోతే కాయల యొక్క ఆకృతి మారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఫలదీకరణం చెందడం కూడా తగ్గిపోయి కాయ నిలబడడం అనేటువంటివి కూడా తగ్గుతుంది. ఇది రసం పీల్చే పురుగుల ఉధృతితో పాటు సూక్ష్మ పోషక లోపాల వల్ల, మిశ్రమం వల్ల, లోపాల వల్ల కూడా మనకు ఈ సమస్య ఎదురయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యము అనేటువంటిది కూడా ముఖ్యంగా మనం గమనించుకోవాలి. దీర్ఘకాలిక పంట కాబట్టి, సుమారుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉండేటువంటి పైరు కాబట్టి, నీటి వసతి ఉండేటువంటి ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి పరిమాణాన్ని మనం మొక్కకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి 3 నెలల వరకు కూడా మొక్కకి సుమారుగా 8 లీటర్లు 2 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇచ్చేటట్టయితే మనకు మొక్కకు సరిపోతుంది. అదేవిధంగా మామూలుగా నీరు పారబెట్టేటువంటి పద్ధతుల్లో
ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేనటువంటి శీతాకాలంలో ముఖ్యంగా 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వచ్చు. అదేవిధంగా ఎండల యొక్క ఉధృతిని బట్టి మనం 6 రోజులకు ఒకసారి 5 నుంచి 6 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చినట్టయితే బొప్పాయి పంటకు సరిపోతుంది. నీరు పెట్టేటప్పుడు కూడా మొక్క మొదలు చుట్టూ నీరు తడిసేటట్టుగా మొక్క మొదలకి నీరు తగలకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. దీనివల్ల మనకు మొదలుకుళ్ళు రాకుండా ఉండేదానికి ఈ మొదలుకుళ్ళు అనేటువంటి తెగులు పంట ఏ దశలో ఉన్నప్పటికీ కూడా మొక్కలు నాశించి ఎక్కువ నష్టాన్ని కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ తెగుళ్ళు తర్వాత ఈ మొదలుకుళ్ళు తెగులు ఇలాంటివన్నీ కూడా కాకుండా ముఖ్యంగా ఈ పండుగ అనేటువంటిది కూడా ఉధృతి ఈ కాలంలో ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఈ పండుగ అనేటువంటిది తల్లి పురుగు పెరుగుతున్నటువంటి కాయ లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ గుడ్లు పెట్టి అక్కడే పొదిగి పండు గుజ్జు మీద పెరిగి అది జీవిత దశల్ని పెంచుకుంటూ పోతుంది, జీవితకాలాన్ని పెంచుతూ పోతుంది. ఈ విధంగా 20-25 రోజులకే మళ్ళీ తల్లి పురుగులు తయారైపోయి వాటి యొక్క ఉధృతి పెరిగి పండిన పైరును కూడా చేతికి రాకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఈ పండుగ గుడ్లు పెట్టిందో అక్కడ చుట్టూ కూడా మనకు పసుపు రంగులోకి మారిపోయి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలాంటి కాయలు మనం చూసినట్లయితే సన్నటి లార్వా దశ పురుగులు ఉంటాయి, మన బియ్య పురుగుల్లాగా ఉండి అవి కాయలు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పైరు వేసినప్పటి నుంచి అటు పోషక యాజమాన్యము నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పాటించినట్లయితే మనము అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది.